నకిలీ పొల్లగాండ్లు తినేటి బిస్కెట్లు పిపర్మెంట్లు నకిలీ ఇంట్లో వాడుకునేటి వంట నూనె నకిలీ ఉప్పు పప్పు మసాలాలు అల్లం వెల్లుల్లి సగ్గులం నకిలీ ఏం కొనేటట్టు లేదు ఏమీ తినేటట్టు లేదు ఏది అసలినో ఏది నకిలీనో తెలియకుండా అయ్యింది దుకాణానికి పోయి ఏమన్నా కొనాలంటే గజ్జునోనికి కథ అవుతున్నది ఇప్పుడు ఈ నకిలీ ముచ్చట ఎందుకు అనంటే మెరిసేదంతా బంగారం కాదు నురుగొచ్చేదంతా సర్పు కాదు ఆవు పోలీస్ సార్ చూపెట్టేటి రంగురంగుల ప్యాకెట్లలో ఉన్నదంతా సర్పే గాని ఆయమన్న సరుకు కాదు అల్క తక్కువ సరుకు అదే నకిలీ సర్పు అన్నట్టు 15 క్వింటాల అల్క తక్కువ సర్పు మహారాష్ట్రకు వేసుకుపోతుంటే ఆదిలాబాద్ లా అడ్డం తిరిగి పట్టుకురు అక్కడి పోలీసోళ్ళు మొత్తం 60 సంచులు 15 క్వింటాల అడ్డమైన సరుకు 1,06,500 రూపాయల ఇల్వగల్ల సరుకు అట ఇది నకిలీ సరుకుతోని లోడు పోతుందని ఎవరో ఉప్పందించిర్రట పోలీసోళ్లకు మామూలుగానే ఊకోరు మన పోలీసోళ్ళు అసొంటిది పక్కా సమాచారం వచ్చినాక ఊకుంటారాయిగా ప్లాన్ గీసిర్రు అడ్డం తిరిగిర్రు దొరకబట్టిర్రు కేసులు రాసిర్రు సరుకు వేసుకపోతున్న బండిని సీజ్ చేసిర్రు ఈ నలుగురిపై కూడా మేము కేసు నమోదు చేసి ఈ బొలెరో పికప్ వెహికల్ మరియు అందులో గల 60 పెద్ద బ్యాగ్స్ ఒక్కొక్క బ్యాగ్లో 25 ప్యాకెట్స్ గడి డిటర్జెంట్ ప్యాకెట్స్ 25 ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్లో టోటల్ వర్త్ రూపీస్ 1,06,500 వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది అంతా అల్క తక్కువ మాలేనట అనుమతి లేకుండానే ప్యాకెట్లలో నింపుకుంటా మందిని ముంచుతుర్రు అనేటిది పోలీస్ పెద్ద సార్ చెప్పిన ముచ్చట ఆయన చెప్పుడేంది చూస్తే తెలుస్తలే మరి ఎట్లా తయారు చేసి పాడుపడుతుర్రో ఏమో గాని మందిని ముంచేటోళ్ళు బగ్గమోపాయిర్రా బగ్గి దునియా మీద ఇగో పబ్లిక్ దుకాణానికి పోయి ఏదన్నా సరుకు కొనేటప్పుడు జర్రంత పైలం అసలు సరక లేకుంటే అల్క తక్కువ సరక చూసుకోర్రి జరా ఏం చెప్తున్నా